మన కోసం మన ఛానల్ T6 న్యూస్ తాండూర్. మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఎం శ్రీనివాస్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇందిరానగర్కు చెందిన యువకులు, మిత్రులు, సన్నిహితులు డాక్టర్ సంపత్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్ భీమ్ సింగ్ చేతుల మీదుగా ప్రభుత్వ జిల్లా ఆసుపత్రుల్లో అల్పాహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సంపత్ కుమార్ పలువురు మాట్లాడుతూ శ్రీనివాస్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు, వారి కుటుంబ సభ్యులకు అల్పాహారం అందించడం సంతోషంగా ఉందని, శ్రీనివాస్ అష్ట ఆయురారోగ్యాలతో ఉండాలని, మున్ముందు రాజకీయంగా ఉన్నత పదవులు చేపట్టి ఎదగాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, మహేష్, అఖిల్, అనిల్, రమేష్, నరసింహ, మహేందర్, లచ్చు, వీరేశం, నజీర్ తదితరులు పాల్గొన్నారు. हैदराबाद में से कॉल मैच कर रहा हूँ डब्बा फुल डालो हेलो अरे हाँ मैं जल्दी बोलो तो हमारी पूरी ऐसे जी ज़्यादा इतना स्कूल इधर तो कुछ नहीं है यार चाबी लेके चले गए सभी को नमाज पढ़े बोले మాజీ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీరన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో టిఫిన్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన 3వ వార్డు కౌన్సిలర్ భీమ్ సింగ్ అన్న గారికి, మరి ఇందిరానగర్ వాసులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి పుట్టినరోజులు మనం ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజకీయంగా కూడా ఇంకా ఉన్నతమైన స్థాయిలో ఉండాలని మనసారా కోరుకుంటూ అన్నకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారాలు. మాజీ మున్సిపల్ కౌన్సిలర్ అయిన మన శ్రీనన్న జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ముందల ఈరోజు టిఫిన్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పేషెంట్లకు ఇక్కడ టిఫిన్లు పెట్టడం జరుగుతుంది. మరోసారి శ్రీనన్నకు నా యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈరోజు తాండూర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ శ్రీనన్న గారి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలుపుకుంటూ, ఈరోజు అన్న జన్మదినాలు ఎక్కువ ఎన్నో చేసుకోవాలని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు. बर्थडे की खुशी में टांडू गवर्नमेंट हॉस्पिटल और एमसीएस हॉस्पिटल 2 जगह भी नाश्ते का इंतज़ाम करें. हम हर साल 5 साल से कंटिन्यू सिनोन्ना हमारे साथ में जुड़े हुए हैं. हमारे काम के साथ में हर बर्थडे को सिनोन्ना यहाँ पर आके गरीबों को नाश्ता का प्रोग्राम करते. तो मैं हर कोई जो भी बर्थडे कर रहे इधर उधर केका काटना, रोडों पे पटाखे फोड़ना करना, उसके बदले में गरीबों को खिलाना बहुत अच्छी बात है.
तो ऐसा हर कोई इसमें हिस्सा मिल के ये काम को आगे और बढ़ाए तो मैं सबसे ख्वाहिश करूँ। ఈరోజు శ్రీనివాస్ గారు 42వ సంవత్సరాలు పూర్తి చేసుకుని 43వ సంవత్సరాలు కలిగిపోతున్న సందర్భంగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే మన ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో టిఫిన్ కార్యక్రమానికి ఆయన సందర్భంగా పెట్టిన శుభాకాంక్షలు. అలాగే ఈ గత దాదాపు 4-5 సంవత్సరాల నుంచి మా నజీర్ గారు కూడా ఇక్కడ ఇటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంటే పుట్టినరోజులు ఎవరు లేకుండా కూడా ఆయన సొంత ఖర్చుతో కూడా ఆయన చేస్తున్నాడు. కొన్ని సందర్భం మాకు కూడా అవకాశం దొరికింది. ఇప్పుడు శ్రీనివాస దానికి అవకాశం దొరికింది. ఇటువంటి పుట్టినరోజులు కాకుండా కేకులు కట్ చేసుకొని అవన్నీ హంగామాలు చేయకుండా ఇలా ఆకలిగా ఉన్న వారికి భోజన సదుపాయం కల్పిస్తే చాలా బాగుంటుంది నేను కోరుకుంటున్నాను. అలాగే శ్రీనివాస్ గారు కూడా ఇంతకుముందు కౌన్సిలర్గా తర్వాత ఇంకా మున్ముందు మరిన్ని పదవులు తర్వాత మరింత అభివృద్ధి ఆయురారోగ్యంతో ఉండాలని ఆయన భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను.